lot of people were healed and delivered and lot of things were happened, you know. మొదటిసారి నేను అక్కడ ప్రసంగించినప్పుడు అనేకమైన అద్భుతాలు, అనేక మంది విడుదల పొందారు, స్వస్థతలు పొందారు, అనేకమైన అద్భుతాలు మొదటిసారిగా జరిగాయి. That has really strengthened my heart and I accepted the call of God that I will move forward. అప్పుడు నేనెంతో బలపరచబడ్డానో, దేవుని పిలుపు నా జీవితంలో నాకు అర్థమైంది. నేను దేవుని పిలుపులో ముందుకు సాగడానికి నన్ను ఎంతో ధైర్యపరిచింది. After that, then 12 years before I came to once again to Visakhapatnam. దాని తర్వాత 12 సంవత్సరాలకు ముందు మరొకసారి నేను విశాఖపట్నం రావడం జరిగింది. I ministered to one other church and I just moved back. నేను అప్పుడు కూడా ఒక సంఘంలో నేను వాక్యం చెప్పి మరలా తిరిగి వెళ్ళిపోయాను. Because God has given me a vision to minister to North India especially. నేను నార్త్ ఇండియాలో ఎక్కువగా దేవుడు వాక్యం చెప్పడానికి దేవుడు నాకు దర్శనమిచ్చారు. And he gave me a great burden to preach the gospel in that place. నార్త్ ఇండియాలో ఎక్కువగా సువార్తను ప్రకటించడానికి దేవుడు నాకు భారం ఇచ్చారు. So sometime I used to come to Andhra to minister. Hallelujah. అలాగే కొన్నిసార్లు ఆంధ్ర కూడా వచ్చి నేను దేవుని వాక్యము అందిస్తూ ఉంటాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. And this time God gave me so much of blessing that I can minister to more people in this my short visit. Hallelujah. ఈసారి నా యొక్క తక్కువ సమయంలోనే అనేక చోట్ల వాక్యం చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేశారు. But 2 times I came, I was not satisfied. రెండు సార్లు వచ్చినప్పుడు నేను మరి తృప్తి పొందలేదు. But this time, కానీ ఈసారి I am satisfied. నేను చాలా తృప్తి పొందుతున్నాను. Praise God. దేవునికి మహిమ కలుగును గాక. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Glory to Jesus. యేసు నామానికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. Say the power of the Holy Ghost is in our midst. దేవుని యొక్క ఆత్మశక్తి మన మధ్యలో ఉంది. The presence of Jesus is in our midst. దేవుని యొక్క ప్రభు యొక్క సన్నిధి మన మధ్యలో ఉంది. Lift up your hands and says we are going to move in victory. అందరూ కూడా చేతులు చెప్తాం, మనం అందరం కూడా విజయంలో నడుస్తున్నామని చెప్పండి. Come on, declare from your mouth that we are going to move in victory. నోటితో అందరూ కూడా విశ్వాసం చెప్పండి, మేము విజయంలో నడుస్తాము అని చెప్పండి. We are going to move in faith. మేము విశ్వాసంతో ముందుకు వెళ్తామని చెప్తాము. And we will move forward. మనం ముందుకు వెళ్తుండగా Hallelujah. హల్లెలూయా. Every mountains, ప్రతి పర్వతము, every stumbling block ప్రతి ఆటంకములు will be removed from your life in Jesus' మీ name. జీవితంలో ఉన్న ప్రతి ఆటంకములు, అడ్డుబండలు అన్నీ కూడా తొలగించబడతాయి. Do you believe that? మీరు నమ్ముతున్నారా? Many mountains అనేకమైన కొండలు before your eyes. నీ కళ్ళు ముందు ఉన్నటువంటి ఆ కొండలు Today it will be casted out into the sea. అవి అన్నీ కూడా సముద్రములోనికి నీ ఎదుటనే త్రోయబడతాయి. Praise Jesus. యేసు నామానికి మహిమ కలుగును గాక. Something is happening in your spirit. నీ యొక్క ఆత్మలో ఏదో జరుగుతుంది. You are receiving freedom in your spirit. నీ ఆత్మలో గొప్ప విడుదలను అనుభవిస్తున్నావు. You are receiving freedom in your thoughts. నీ యొక్క ఆలోచనలో నీకు విడుదల కలుగుతుంది. And every bondages which is over your atmosphere will be broken in the name of Jesus. నీ యొక్క మనసునకు ప్రాకారములుగా ఉన్న ప్రతి బంధకాలన్నీ కూడా యేసు నామములో తెగిపోతున్నాయి. In these days, ఈ దినముల్లో God is changing our atmosphere. దేవుడు మన యొక్క ఆత్మ సంబంధ వాతావరణం అంతటిని కూడా మార్చివేస్తున్నాడు. If our atmosphere is changed, మన యొక్క వాతావరణము మారినప్పుడు then only it will be more easy for us to receive the word of God in faith. అప్పుడు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసముతో మన హృదయంలోకి మనం చేర్చుకోగలుగుతాము. God is sending his words. దేవుడు తన వాక్యాన్ని మాటలను మన ఎదుగు పంపిస్తున్నాడు. And is changing everything. ఆయన మాటను పంపించి సమస్తమును కూడా ఆయన మారుస్తూ ఉన్నాడు. And impossible things are turning into possible. ప్రతి అసాధ్యమైన పరిస్థితిని కూడా దేవుడు సాధ్యం చేస్తూ ఉన్నాడు. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Are you ready to receive a powerful word which can transform every
impossible things to possible. మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యము అసాధ్యమైన కార్యములను సాధ్యము చేసే ఆ వాక్యమును తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అందరం చెప్దాం, హల్లెలూయా చెప్దాం. Word of God has so much of power with the power of the Holy Ghost to change everything out of your life in Jesus name. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడి నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా మార్చుటకు శక్తివంతమైనది. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Just close your eyes for a moment ప్రతి ఒక్కరూ కూడా ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకుందాము. and just pray in the Holy Ghost. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థిద్దాము. I don't know what you're going through. మీరు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో నాకు తెలీదు. I'm not interested in that. నేను దాని విషయంలో నాకు శ్రద్ధ లేదు. But I'm interested in one thing. నేను ఒక విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాను. That the word of God will come and dwell in your life. దేవుని వాక్యం మీ హృదయంలోకి వచ్చి నివసించాలని ఆశపడుతున్నాను. And I trust 100% that word of God has the power to manifest miracles in your family in Jesus name. దేవుని వాక్యం మీ కుటుంబాల్లో గొప్ప అద్భుతాలు చేయనట్లుగా నేను నమ్ముతున్నాను. Do you believe, church? సంగమా, ఈ మాటలు మీరు నమ్ముతున్నారా? Hallelujah. హల్లెలూయా. Let's open our mouth ప్రతి ఒక్కరూ మన నోరు తెరిద్దాము. and just call upon the name of the Lord. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి దేవుని నామాన్ని If పిలుద్దాము. you speak in tongues, మీకు భాషల వరం ఉన్నట్లయితే let us speak in tongues for a moment. ప్రతి ఒక్కరూ కూడా భాషల వరముతో ప్రభువుని స్తుతిద్దాము. I believe నేను నమ్ముతున్నాను fire of the Holy Ghost, పరిశుద్ధాత్మ యొక్క శక్తి it will come and penetrate your soul and mind. మన యొక్క మనస్సులను హృదయములను దూసుకొని వస్తుంది. Come on, let's speak in tongues for a moment. ప్రతి ఒక్కరూ కూడా భాషల్లో మాట్లాడుతూ Makashoko robo saka mata raba eriba shoko tiba laba shoko tiba raba eriba masaka tilaba shoko tiba raba eriba shondo nomo riba laba riba korobo robo aliba shoto riba kata raba oriba shanda nama koro lishata raba eriba koro sika batoro re aliba shoto riba kata raba eriba sanda nama eriba kora shika bataraba raba shondo nima kataraba raba liba shoko tima rama sakaraba oh riba shaka terebe kalaba shoto robo rebe karama sekerebe. Jesus. Come on, open your mouth and speak in tongues for a moment. ప్రతి ఒక్కరూ కూడా భాషల్లో మాట్లాడుతూ ప్రభువుని స్తుతిద్దాము. Mandaraba shoko minka torobo sakaraba lebe shataraba sotorobo. ప్రతి ఒక్కరూ దేవుని స్తుతిద్దాము. గ్లోరీ రాషద రకబరి కబరల రషో Oh, రాబతర షకెరెబే. oh, oh! I'm feeling the fire of the Holy Ghost over here. పరిశుద్ధాత్మ అగ్ని Mama ఇక్కడ ఉంది. sho rabaka rabashaka. He says more ignited. He's going to ignite more. He's going to ignite more. He's going to ignite more. Mama baba 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 baba. Oh, 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 oh. Touch by the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ నింపు నాయన, నింపు తండ్రి. Thank you Jesus. Thank you Lord. Thank you, gracious God. ఓ కృపగల దేవానికి స్తోత్రం తండ్రి. We give you all the praises. We give you all the ప్రభు నీకు సమస్త మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. In Jesus' mighty name. యేసు నామములో నీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Turn your neighbor and say, today we are going to receive a powerful word for our life. మీ పక్క ఉన్న వారి వైపు తిరిగి చెప్పండి, ఈరోజు మనము శక్తివంతమైన దేవుని మాటను పొందుకోబోతున్నాం. పక్కన వాళ్ళు తిరిగి చెప్పండి. మీరు చెప్పటం లేదు, చెప్పాలి. మీరు ఓన్లీ చేయి షేక్ హ్యాండ్ చేస్తుంది. నేను షేక్ హ్యాండ్ చేయటం చెప్పలా. మీకు షేక్ హ్యాండ్ ఇచ్చుకోమని నేను చెప్పలేదు. నేను చెప్పింది మీ నేబర్, మీ పక్క వాళ్ళకి. పక్క వాళ్ళకి ఏమంటారు? వాట్ యు ఆర్ గోయింగ్ టు సే? ఏం చెప్తారు? ఏం చెప్తారు? శక్తివంత వాక్యం
వింటాము. ఆమేన్. ఆ వాక్యం మా లైఫ్లో, మా జీవితంలో, మా జీవితాల్లో ఆశీర్వాదం తీసుకొస్తుంది. ఆమేన్. ఆమేన్. చప్పట్లు కొడతాం అందరూ కూడా. ఆమేన్. ఆమేన్. గ్లోరీ టు జీసస్. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. Do you believe that Jesus Christ is here in our midst? యేసు క్రీస్తు మన మధ్యలో ఉన్నారని మీరు నమ్ముతున్నారా? You have to believe first this. మీరు ముందు నమ్మాలి. I'm changing the environment by your side. I'm changing the atmosphere, the environment of your thoughts. మీ యొక్క మన ఆలోచనలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని అంతటిని, వాతావరణం అంతటిని నేను మార్చేస్తున్నాను Through the Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా. Bible says, దేవుని వాక్యం చెప్తుంది, when 2 or 3 gathers in my name, నా నామములో 2-3 ఎక్కడ కూడి ఉంటారో I will be in your midst. వారి మధ్యలో నేను ఉంటానని దేవుని వాక్యం చెప్తుంది. How many believe that? ఎంతమంది నమ్ముతున్నారు? With that word, ఆ వాక్యంతో, with that faith, ఆ విశ్వాసముతో I declare, నేను ప్రకటిస్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను that Jesus Christ is on our midst. నేను ఆ విశ్వాసముతోనే ప్రభు మన మధ్యలో ఉన్నారని ప్రకటిస్తున్నాను. It's not my imagination. ఇది నా యొక్క మరి నేను ఊహ చిత్రం కాదు, ఇది It's not my thought. ఇది నా ఆలోచన కాదు, but it is the word from the Lord. Where 2 or 3 gathers in my name, I will be in your midst. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుని వాక్యం చెప్తుంది. And that same Jesus, అదే యేసు ప్రభు, he said one thing. ఆయన ఒక మాట చెప్తున్నారు, I am the life and I am the resurrection. నేనే జీవమును, నేనే పునరుత్థానమును అని చెప్తున్నాడు. That means he has the power to open our grave. దాని అర్థం ఏంటంటే ఆయన మన సమాధులను తెరవగలిగిన వాడు ఆయన. Yesterday night, నిన్నటి దినాన్ని while I was praying, నేను ప్రార్థిస్తూ ఉంటుండగా I saw a vision. నేను ఒక దర్శనాన్ని చూశాను. That God is opening graves. దేవుడు మరి సమాధులను తెరిచే దృశ్యాన్ని నేను చూశాను. I'm not talking about graveyard. నేను చెప్తున్నది సమాధుల దొడ్డి కోసం నేను చెప్పట్లేదు. I'm talking about your graveyard. నేను మీ జీవితంలో ఉన్నటువంటి సమాధుల కోసం చెప్తున్నాను. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. And today I will give you that key so that everything which is dead will be resurrected in the name of Jesus. ఈ రోజు మీకు ఒక నేను తాళపు చెవి ఇవ్వబోతున్నాను. మీ జీవితంలో చనిపోయి మృతమైపోయిన పరిస్థితులు అన్నీ కూడా యేసు ప్రభు తిరిగి ఆయన లేపబోతున్నాడు. Everything whatever you have lost it will be restored in the name of Jesus. నీవు కోల్పోయినవన్నీ కూడా తిరిగి ప్రభువైన యేసు క్రీస్తు నామములో పొందుకొనున్నట్లుగా ఈ వాక్యము నేను మీకు విడుదల చేయబోతున్నాను. Do you believe it? మీరు నమ్ముతున్నారా? Turn to Isaiah chapter 61 and verse 7. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాము. ప్రతి ఒక్కరు ఫోన్స్ కూడా సైలెంట్ లో పెట్టండి. The Bible says, దేవుని వాక్యం చెప్తుంది, instead of your shame, నీ యొక్క అవమానమునకు ప్రతిగా you will have double honor. రెట్టింపు ఘనత నీవు పొందుతావు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Do you believe that? మీరు నమ్ముతున్నారా? That you are going to receive double honor? మీరు రెట్టింపు ఘనతను పొందుతారని నమ్ముతున్నారా? Hallelujah. హల్లెలూయా. Not single honor. మరి ఒక ఘనత కాదు, Hallelujah. హల్లెలూయా, But double honor. కానీ రెట్టింపు ఘనతను మీరు పొందబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. God also knows దేవునికి తెలుసు that you can't receive honor. మీరు ఘనతను పొందరు. Hallelujah. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. God also knows దేవునికి తెలుసు that nobody will honor you. మిమ్మల్ని ఎవరు కూడా ఘనపరచరని తెలుసు. So don't
try your level best or don't use your strength to be get honored. మీరు మీ ప్రయత్నాల ద్వారా ఘనత పొందడం కోసము మనుషుల దగ్గర ఘనత పొందడం కోసం ప్రయత్నం చేయొద్దు. Amen. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. But the Bible says, దేవుని వాక్యం చెప్తుంది, instead of your shame, మీ యొక్క అవమానమునకు ప్రతిగా, hallelujah, హల్లెలూయా, he says, I will give you double honor. నేను మీకు రెట్టింపు ఘనతను నేను ఇస్తాను. And instead of your confusion and humiliation, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి గలిబిలి గందరగోళానికి మధ్యలో the Bible says, దేవుని వాక్యం చెప్తుంది, you will rejoice in your portion. నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులు అన్నిటికీ మధ్యలో నీవు గొప్ప ఆనందంతో నింపబడతావని చెప్తుంది. And then it says, మరి ఆ వాక్యం చెప్తుంది, therefore in their land నీ యొక్క భూభాగములో they shall possess double. నీ జీవితంలో రెట్టింపు నీవు చూస్తావు. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Say everybody, I will receive double. అందరూ చెప్తాము, నేను రెట్టింపును పొందుకుంటాను. బా కొంచెం సంతోషం చెప్పండి, రెట్టింపు దేవుడు ఇస్తానని చెప్తున్నప్పుడు. ఆమేన్. అవునా? అవునా? ఇట్లా చెప్తే ఎవరిస్తారు? ఇచ్చే అతను కూడా ఏంద్ర బాబు. We have to please God by our faith. మన విశ్వాసముతో తండ్రిని సంతోషపరచాలి. Sometimes we never please him. That's why we never receive. మనము దేవునిని సంతోషపరచలేం, దేవునికి ఇష్టముగా ఉండలేం, కనుక దేవుని దగ్గర నుంచి ఏమి కూడా పొందుకోలేని స్థితిలో ఉంటాం చాలాసార్లు. Bible says, దేవుని వాక్యం చెప్తుంది, when you hear the word, faith comes. మీరు వాక్యం వింటున్నప్పుడు విశ్వాసం మీకు వస్తుంది. And if you have faith, then God will be pleased. ఎప్పుడైతే మీకు విశ్వాసం ఉంటుందో విశ్వాసం ద్వారానే దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతాం. And if God is pleased, దేవునికి ఇష్టముగా మనం ఉన్నప్పుడు then he will send favor. అప్పుడు ఆయన యొక్క దయను మన మీదకు విడుదల చేస్తాడు. హల్లెలూయా. Do you get the point or not? మీకు అర్థమవుతుందా? First, మొదట ఏంటి? వినాలి. hear the word. దేవుని వాక్యం వినాలి. Faith comes. విశ్వాసం వస్తుంది. By faith, ఆ విశ్వాసంతో you please God. దేవునికి ఇష్టంగా ఉంటాము. And when he is pleased, అప్పుడు ఆయనకి ఇష్టలుగా మనం ఉంటే he will send favor. ఆయన మీ మీద కృపను దయను కుమ్మరిస్తాడు. Do you want single favor or unlimited favor? మీకు చిన్న దయ కావాలా, మరి అన్లిమిటెడ్ అంటే కొదువలేనంత దయ కృప కావాలా? One day favor or month favor? ఒక రోజుదా, నెలంతా దయ కావాలా? ఒకరోజు ఫేవర్ ఆయన ఇచ్చేస్తాడు ఎప్పుడు కూడా. 2 days ఫేవర్ కూడా ఇచ్చేస్తాడు. అది ఫ్రీగా ఉంది. ఎవ్రీడే రావాలంటే మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషేతో దేవుడు చెప్పాడు. మీకు అర్థమవుతుంది కదా? Yes. Moses said, Lord, if you are really pleased, teach me your ways. ప్రభువా, నా పట్ల నీకు దయ ఉన్నట్లయితే నాకు నీ మార్గాలను నాకు కనపరచు. Just guide me, Lord. నన్ను నడిపించు ప్రభువా అంటున్నాడు. Moses understand one thing, that if God will teach me his ways, I will have this favor continuously in my life. ఆమేన్, ఆమేన్. మోషేకు ఒక అర్థమైంది ఏంటంటే, నేను దేవుని మార్గములోగా నడిస్తే నిత్యము కూడా దేవుని యొక్క దయ కనుదృష్టి ఆయన నా మీద ఉంటుందని అర్థమైంది. You know, in reply what God said to Moses? మోషేకు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? My presence will go with you and I will give you rest. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నా సన్నిధిలో నీకు విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పాడు ఆయన. If you are receiving favor, that means you are receiving his presence. నీవు ఆయన దయను పొందుకుంటున్నావు అంటే అర్థం ఆయన సన్నిధిని పొందుకుంటున్నావు.
presence has the power to fulfill what God has planned for you. దేవుని సన్నిధి నీ జీవితంలో ఆయనకున్నటువంటి సంకల్పమును నెరవేర్చుటకు శక్తివంతమైనది. Every promise will be fulfilled if you carry the presence in your life. ప్రతి వాగ్దానము కూడా ఎప్పుడు నెరవేరుతుందంటే దేవుని సన్నిధిలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆ వాగ్దానములు నీ జీవితంలో నెరవేరుతాయి. In these days, the people in the church, they hear the word, but they are very slow in faith. ఈ దినాల్లో దేవుని వాక్యం సంఘములో వింటున్నారు కానీ వారు విశ్వాసంలో చాలా నెమ్మదిగా ఉంటున్నారు. For some time they hear the word and they enjoy. Next day, then they are the same trouble. ఒక రోజు దేవుని వాక్యం వింటే గొప్ప సంతోషంగా ఉంటారు, రెండో రోజు వెళ్ళేసరికి మళ్ళీ అదే సమస్య కనిపిస్తుంది. In the church they say, praise the Lord, praise the Lord. సంఘములో దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అని చెప్తారు. In the church they say, yes, it will be done, hallelujah, praise the Lord. సంఘములో చెప్తారు, జరుగుతుంది జరుగుతుంది దేవునికి స్తోత్రం అని చెప్తారు. When they return to their house, వారి ఇంటికి వెళ్ళినప్పుడు that power, I don't know where it is gone. ఇంట్లోకి వెళ్ళేసరికి లోన శక్తి అంతా కూడా ఆవిరైపోతుంది. అరే, they are confused. చాలా గలిబిలి అయిపోద్ది, గందరగోళం అయిపోద్ది. Problem comes, no. They forget the meeting, they forget message, they forget everything. సమస్యగా ఎదురుకుండా మనకు వచ్చేసరికి మీటింగ్ మర్చిపోతారు, వాక్యం మర్చిపోతారు, వాగ్దానాలు అన్నీ మర్చిపోతారు. Because they have not carried the favor. ఎందుకంటే వారు దేవుని యొక్క దయ వారి మీద కలిగి వారు నడవట్లేదు. Favor always help you what you believe. మీరు ఏదైతే నమ్ముతున్నారో ప్రియమైన వాళ్ళారా, అది మీ జీవితం నెరవేరేటట్లు దేవుని దయ సహాయం చేస్తుంది. We need that favor. అది ఆ దయ మన మీద ఉండాలి. If that favor is there, ఆ కృప ఆ దయ మన మీద ఉన్నట్లయితే God will reveal his plan upon our life. మన జీవితంలో దేవుడు ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఆయన తెలియజేస్తారు. He will bring us into a line of blessing. మన జీవితంలో మరి ఆశీర్వాదకరమైన మార్గాల్లో ఆయన నడిపిస్తాడు. Then only అప్పుడు మాత్రమే we will hear the word and we will believe and will see miracles happening. అప్పుడు మాత్రమే దేవుని వాక్యం విని నమ్మి ఆ యొక్క అద్భుతాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. Everything is in process. ప్రతి దానికి కూడా ఒక మరి ప్రాసెస్ ఉంటుంది. There is a function how God works. దేవుడు ఏ రీతిగా పనిచేస్తాడో ఆ యొక్క ఫంక్షన్ గురించి మనం గ్రహించాలి. Church has lost that particular area. సంఘము ఆ విధానమును మరి కోల్పోయింది. Everybody wants shortcut miracles. ప్రతి ఒక్కరికి కూడా సులువుగా మరి చిన్న షార్ట్ కట్ మార్గాల్లోనే అద్భుతాలు జరిగిపోవాలనుకుంటారు. But you should know, through the Old Testament, God is not a shortcut person. Hallelujah. మరి పాత నిబంధన మరి మార్గంలో మనం చూసినట్లయితే ప్రభు ఎప్పుడు కూడా ఏది కూడా షార్ట్ కట్ మార్గంలో ఏది కూడా ఆయన చేయట్లేదు. If you think about shortcut, he will increase more years for you then. మీరు షార్ట్ కట్లో అయిపోయాలనుకుంటే ఇంకా 40 సంవత్సరాలు వాళ్ళు తిరిగినట్టుగానే అయిపోద్ది మన జీవితం. అర్థమవుతుందా? ఇజ్రాయెలైట్స్ షార్ట్ కట్ అనుకున్నారు, ఆయనకి వాళ్ళకి 40 సంవత్సరాలు పడింది. అర్థమైందమ్మా? సమజ్గాయా? కితలోకి సమజ్గాయ? ఎంతమందికి అర్థమైంది? ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. The word of God says, instead of your shame, I will give you double honor. దేవుని వాక్యం ఈరోజు మధ్యాహ్నం అంతా చెప్తుంది, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను మీకు ఇస్తాను. Praise the Lord. హల్లెలూయా. Now listen very carefully. I will give you a clue. ఇక్కడ మీకు ఒక మరి తాళపు చెవి నేను మీకు ఇస్తాను. Amen. ఆమేన్. It's all according to the word of God. దేవుని యొక్క వాక్యానుసారముగా నేను మీకు చెప్తాను. The Bible is very clear. Instead of your shame, I will give you double honor. Instead of your confusion, I will give you double portion. Hallelujah. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుతారు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి సంతోషింతురు అనే మాట గురించి చెప్తున్నాను. There's a word called portion. ఒక భాగము అనేటువంటి మాట గురించి మనం మాట్లాడదాం. Hallelujah. హల్లెలూయా. We need that portion.
ఆ భాగము అనేది మనకు కావాలి. That portion comes from Lord Jesus Christ. The portion will come from the Lord Jesus Christ. ఆ భాగం అనేది యేసుక్రీస్తు ద్వారా మనకు వస్తది. Hallelujah. హల్లెలూయా. Now listen. You have a strength. మీకు బలం ఉంది. Amen. ఆమేన్. But you need the strength of the Lord. మీకు ప్రభు యొక్క బలము కావాలి. Come on. Praise the Lord. హల్లెలూయా. Do you want to increase the favor? మీ జీవితంలో ప్రభు యొక్క ఫేవర్ అనేది దయ అనేది పెరగాల. You have to depend upon his strength. మీరు ఆయన బలం మీద మీరు ఆధారపడడం నేర్చుకోవాలి. Hallelujah. హల్లెలూయా. The more you receive strength from the Lord, మీరు ఎక్కువగా దేవుని యొద్ద నుండి బలం మీరు పొందుకుంటున్నప్పుడు you will fly high. మీరు ఎగిరి వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. The Bible says the joy of the Lord is my strength. దేవుని వాక్యం చెప్తుంది యెహోవా యందు ఆనందించుటయే నాకు బలము. Amen. ఆమేన్. But now how this strength comes? మరి ఎప్పుడు ఈ బలము నాకు వస్తది? Hallelujah. హల్లెలూయా. First of all we have to understand that. Amen. మనము ఈ యొక్క విషయాన్ని ముందు అర్థం చేసుకోవాలి. Amen. ఆమేన్. Sometime our thought says if we take prayer we receive strength. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మనం బలం పొందుకుంటాము. Hallelujah. హల్లెలూయా. But actually strength comes when you are closely with his word. నిజానికి మనం ఏమనుకుంటున్నామంటే ప్రార్థన చేస్తే బలం వస్తుంది. కాదు, మనము దేవుని యొక్క వాక్యానికి దగ్గర అవుతున్న కొద్దీ బలం వస్తుంది. హల్లెలూయా. You got my point? మీకు అర్థమైందా? Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. There was a woman in the Bible. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. Her name was Mary. ఆమె పేరు మేరీ, మరియా. One day ఒక దినము Lord Jesus Christ has been invited to the house of Pharisee. మరి పరిసయ్యుని ఇంటికి మరి ఆయన యేసు ప్రభువు పిలువబడ్డారు. And the Lord Jesus came into that place. యేసు ప్రభు వారు ఆ పరిసయ్యుని ఇంటికి వచ్చినప్పుడు She came to the Lord. ఆమె ప్రభు యొద్దకు వచ్చింది. She came to the feet. ఆయన ప్రభు పాదముల దగ్గరికి వచ్చింది. That was her first encounter. అది మొట్టమొదటిగా యేసు ప్రభుని ఎదుర్కొన్నటువంటి సమయము. And she poured out her tears on the feet. ఆమె మరి తన కన్నీరు అంతటిని కూడా ప్రభు పాదముల దగ్గర విడుస్తుంది. And she wiped away her tears from their feet with her hair. ప్రభు యొక్క పాదముల మీద కన్నీరు కారుస్తూ తన తల వెంట్రుకలతో ఆయన కాళ్ళు తుడుస్తుంది. Amen. ఆమేన్. And Lord Jesus saw her. ఆమె ప్రభు చూచినప్పుడు And he understand that she is loving him like anything. Hallelujah. ప్రభువుకు అర్థమైంది ఆమె ప్రభువుని ఎంతగానో ప్రేమిస్తుందనే విషయం అర్థమైంది. Now remember one thing. ఇప్పుడు ఒక విషయాన్ని జాగ్రత్తగా వినండి. He is not loving the face of Jesus. ఆమె యేసు ప్రభు ముఖాన్ని ప్రేమించట్లేదు. She is not loving Jesus dresses. యేసు ప్రభు యొక్క వస్త్రములను ఆమె ప్రేమించట్లేదు. You have to understand spiritually. జాగ్రత్తగా మీరు ఆత్మీయంగా అర్థం చేసుకోండి. She is loving the feet of Jesus. ఆమె యేసు యొక్క పాదములను ప్రేమిస్తుంది. Come on, praise the Lord. అందరి దేవుని స్తుతిద్దాము. Praise the Lord. హల్లెలూయా. Amen. ఆమేన్. From where that love is coming? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేమ? From where she got that grace? ఆమె ఎక్కడి నుంచి ఆ కృప పొందుకుంది? From where she got that favor? ఆమె ఎక్కడి నుంచి ఆ దయ పొందుకుంది? She was not invited. ఆమె పిలువబడలేదు నిజానికి ఆ విందుకు. Hallelujah. హల్లెలూయా. Pharisee never invited her. పరిసయ్యుడు ఆమెనేమి కూడా విందుకు పిలవలేదు. But she got the favor to come to the feet of Jesus. కానీ ఆమె యేసు పాదముల చెంతకు రావడానికి దయ పొందుకుంది. And nobody is disturbing her. Hallelujah. ఆమెను ఎవరు కూడా మరి డిస్టర్బ్ చేయట్లేదు. Amen. ఆమేన్. That is the work of the favor of God. అదే ప్రభు మన జీవితంలో ఇచ్చేటువంటి దయా కార్యము. హల్లెలూయా. She has no idea why she is weeping. తనకి తెలియదు ఎందుకు కన్నీరు కారుస్తుందో. She has no idea how she is pouring her heart towards the Lord. ప్రభు ఎదుట తన హృదయాన్ని ఎలా కృమరించుకుంటో తనకు తెలియదు. Jesus is watching everything. యేసు అంతటిని కూడా ఆయన చూస్తున్నాడు.
The people who have invited Jesus, they are also watching. ప్రభువును పిలిచిన వారు కూడా ఈ దృశ్యాన్ని అందరూ చూస్తున్నారు. But this woman has got a favor from God, favor from the Holy Spirit to come to the feet of Jesus. ఆమె ప్రభు యొద్ద నుండి పరిశుద్ధాత్మ యొద్ద నుండి ఓ గొప్ప దయను పొందుకొని ప్రభు పాదముల చెంతకు వచ్చి పడింది ఆమె. She is not asking Lord Jesus to forgive her sins. ఆమె ప్రభువా నా పాపములు క్షమించు అని ఏం అడగట్లేదు. She is not asking some family blessing. ఆమె తన కుటుంబాన్ని ఆశీర్వదించమని అడగట్లేదు. But కానీ the favor was so strong. ఆమె మీద ఉన్నటువంటి దయ ఎంతో బలముగా పనిచేస్తుంది. Grace was so strong. కృప ఎంతో బలముగా పనిచేస్తుంది ఆమె That జీవితంలో. automatically she is pouring her heart before the feet of Jesus. ప్రతి ఆ సందర్భంలో ప్రభు యొక్క సన్నిధిలో ఆమె తన హృదయం అంతటిని కూడా ఆయన పాదముల దగ్గర కృమ్మరించుకుంటుంది. She is pouring alabaster over the feet. Hallelujah. ప్రభు యొక్క పాదముల చెంత కన్నీరు విడుస్తూ తన హృదయం అంతటిని కూడా కృమ్మరిస్తుంది. Amen. ఆమేన్. Glory to Jesus. యేసు నామానికి మహిమ కలుగును గాక. And at that end, ఆ చివరి సమయంకి వచ్చేసరికి Lord Jesus said one thing. ప్రభు ఒక మాట చెప్పారు. Woman, your sins have been forgiven. ఓ స్త్రీ నీ యొక్క పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. Go in peace. సమాధానముతో వెళ్ళు. You are saved. నీవు రక్షించబడ్డావు. Hallelujah. హల్లెలూయా. She got that favor. ఆ కృపను ఆమె పొందుకుంది. She got that anointing. ఆ అభిషేకాన్ని ఆమె పొందుకుంది. She got that grace. ఆ కృపను ఆమె పొందుకుంది. Hallelujah. హల్లెలూయా. That's why కనుకనే she got a habit to sit at the feet of Jesus to hear the word of God. గనుకనే ఆమె యేసు పాదముల చెంత ఉండి దేవుని వాక్యం వినడం నేర్చుకుంది. One day her sister said, ఒకరోజు ఆమె సహోదరి చెప్తుంది, oh, she is only sitting at the feet and I am just working here and there. ఆమె వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభు పాదముల దగ్గరే కూర్చుంటుంది, నేను ఇక్కడ పని అంతా చేసుకుంటున్నాను. But Lord Jesus said she got the best thing. Hallelujah. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు ఆమె ఉత్తమమైనది ఎన్నుకుంది. That is called unlimited favor. అదే మరి అన్లిమిటెడ్ కృప. దేవునికి స్తోత్రము కలుగును గాక. Come on. పాదాలంటే ఏదో పిక్చర్ పెట్టుకొని పాదాలు ప్రణామం ఎట్లా కాదు నేను చెప్పేది. అర్థమైంది కదా, ఏదో ఫోటో పెట్టుకొని ఆ పాదాల దగ్గర ఉండడం కాదు. పాదాలంటే దర్శనంలో పాదాలు వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే నూతనమైన సందేశం మనకి దేవుడు ఇస్తాడు. ఆమేన్ ఆమేన్. లైఫ్ వర్డ్ అంటారు దాన్ని, అర్థమైందా? జీవ వాక్యం అంటారు దాన్ని. ఏదో కాళ్ళు వచ్చింది అయ్యా దండం పెట్టుకో. దేవుని వాక్యం ముందు ఏ ఇమేజ్ పనికిరాదు. ఆమేన్ ఆమేన్. అందుకే యేసు ప్రభు కాళ్ళు it has been nailed only to destroy the image and to bring the word in action. దేవుని యొక్క కాళ్ళకు మరి మేకలు గుచ్చబడ్డాయి, అవి తీసివేసి దేవుని యొక్క వాక్యము మనందరి జీవితాల్లోనికి ఆయన విడుదల చేస్తున్నారు. Because from the beginning God has been introduced as a word. Hallelujah. ఆయన మొదటి నుంచి కూడా ఆయన వాక్యము అయి ఉన్నాడు అని తను తాను ఆయన బయలుపరుచుకుంటున్నాడు. Holy Spirit wants that you must come at his feet. పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు, ప్రభు యొక్క పాదముల చెంతకు మీరందరూ కూడా రావాలి. Catch that grace. ఆ కృపను మీరు పొందుకోవాలి. It is not that it is only for some few people, it is for the church. అది ఒక కొంతమందికి కాదు, ఇది సంఘానికి ఈ వాక్యము. If you want a double honor, you must come at the feet. మీకు మీ జీవితంలో రెట్టింపు ఘనత కావాలా, ప్రభు పాదముల చెంతకు రండి. You have to come to the word. దేవుని వాక్యం ఎదుకు రండి. You have to love the word. దేవుని వాక్యాన్ని ప్రేమించండి. You have to abide that word. ఆ వాక్యములో నిలిచి ఉండండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Glory to Jesus. యేసు నామానికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. She got that grace. ఆమెకి ఆ కృప పొందుకుంది. One day that grace has worked. ఒక దినాన్ని ఆ కృప తన జీవితంలో పనిచేసింది. Very supernaturally it worked. అది చాలా మానవ అతీతముగా అది తన జీవితంలో పనిచేసింది. One day her brother died. ఆమె యొక్క సహోదరుడు ఒక దినాన్ని మరణించాడు.
They sent messages to Jesus, యేసు ప్రభు యొద్దకు ఆ యొక్క సందేశాన్ని పంపించారు. and Lord Jesus came. ఆ ప్రభు వచ్చారు. Amen. ఆమేన్. Martha was talking to the Lord. మార్త ప్రభుతో మాట్లాడుతుంది. Hallelujah. హల్లెలూయా. And the Lord was answering all her questions. మరి మార్త అడుగుతున్న ప్రతి ప్రశ్నకు కూడా ప్రభు జవాబిస్తున్నారు. But this woman, ఈ మరియా she moved Jesus once again when she came to the feet. అక్కడ మరియ వచ్చినప్పుడు అట్మాస్ఫియర్ అంతా కూడా మారిపోయింది. ప్రభు పాదం మీద పడి అని ఉంటుంది అక్కడ. The Bible says, మీరు ఆ వాక్యం చూస్తే when she came to the feet, ఆమె ప్రభు పాదముల చెంతకు వచ్చినప్పుడు, and when she started crying, ఆమె పాదముల మీద పడి ఏడుస్తున్నప్పుడు, and she said, if you will be here, my brother would have not been died. ఆ పాదముల మీద పడి అంటుంది, నువ్వు ఉంటే ప్రభువా నా తమ్ముడు చనిపోయి ఉండడు అని. Hallelujah. హల్లెలూయా. The Bible says, దేవుని వాక్యం చెప్తుంది, Jesus moved in the spirit. ప్రభు ఆత్మలో ఆయన కలవరపడి అని ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Now listen very carefully. జాగ్రత్త వినండి. Martha is also there in that family. మార్త కూడా ఆ కుటుంబంలో ఉంది. Mary was also there in the family. ఆ కుటుంబంలో మరియ కూడా ఉంది. But Martha could not able to move Jesus. మార్త యేసు ప్రభుని కదిలించలేకపోయింది. But Mary, కానీ మరియా, she moved Jesus. Hallelujah. ప్రభువుని కదిలించేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. Though Jesus has a mind that he is going to resurrect Lazarus. నిజానికి యేసు ప్రభు మరి ఆ లాజరును లేపడానికి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ, but కానీ Mary's role was supernatural because she had that unlimited favor. కానీ మేరీకి మాత్రము గొప్ప మరి అన్లిమిటెడ్ ఆ కృపను ఆమె కలిగి ఉంది గనక ఆమె ప్రభువుని కదిలించింది. Because she got that particular portion. ఆమె ఆ అద్భుతమైన ఆ భాగాన్ని ఆమె దక్కించుకుంది. Hallelujah. హల్లెలూయా. She got that grace. ఆ కృపను ఆమె పొందుకుంది. I pray in the name of Jesus యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను, that you will receive that grace. అటువంటి కృపను మీ జీవితాల్లో మీరు పొందుకోవాలి. That grace was so powerful ఆ కృప ఎంతో శక్తివంతమైనది that అది even his brother who died, చనిపోయినటువంటి తన సహోదరుడి విషయంలో he came out of that grave. ఆ సమాధుల్లో నుండి ఆ కృప బయటకు తీసుకురాగలిగింది. Mary didn't went to that grave. మరి ఆ సమాధి దగ్గరికి వెళ్ళలేదు. Lazarus came out of that grave. లాజరే ఆ సమాధిలోంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా. yes got it. You got it? yes. Amen. Amen. I pray that the church will receive miracle in the name of Jesus. That Lord will give you double portion. That all your miracles will come to your door in the name of Jesus. నేను ప్రార్థన చేస్తున్నాను, మీ జీవితంలో అటువంటి పరిస్థితులు అన్నీ కూడా యేసు నామములో మీకు తెరవబడి మీ జీవితంలో అద్భుతాలుగా మీ వద్దకు వచ్చును గాక. I'm not praying that you will run after miracles. I'm praying that miracles will run after you. నేను మీ జీవితంలో అద్భుతాలు మీ జరగాలని ప్రార్థన చేయట్లేదు, అద్భుతాలు మీ యొద్దకు పరిగెత్తుకు రావాలని ప్రార్థన చేస్తున్నాను. How many believe that? ఎంతమంది నమ్ముతున్నారు? Praise the Lord. హల్లెలూయా. Glory. దేవునికి మహిమ. Hallelujah. హల్లెలూయా. That's why I minister to you Isaiah 61 and verse 7. You will receive double honor, double blessing, double portion in Jesus name. కనుకనే దేవుని వాక్యం యెషయా గ్రంథం 61:7 ఉన్న మాటను చెప్తున్నాను. రెట్టింపు ఘనత, రెట్టింపు భాగము, రెట్టింపు ఆశీర్వాదము మీరు పొందుకుందురు గాక. You will come and testify. మీరు వచ్చి సాక్ష్యం చెప్తారు చూడండి. You will rejoice in the Lord. మీరు ప్రభువులో ఆనందిస్తారు. You will share with the people. మీరు మీ సాక్ష్యాన్ని అనేకుల మధ్యలో పంచుకుంటారు.
You will share this wonderful words to the people. మీ జీవితంలో ప్రభువు జరిగించిన ఈ గొప్ప కార్యముల గురించి అనేకులకు మీరు ప్రకటిస్తారు. Through your joy, somebody joy will come. Hallelujah. మీ యొక్క సంతోషాన్ని బట్టి అనేకులు ఈ సంతోషంలోనికి వస్తారు. Through your miracle, other person will come into Christ. మీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి అనేకులు యేసు క్రీస్తుని గురించిన జ్ఞానంలోనికి వస్తారు. The words, the Lord Jesus said, the words which I speak, they are spirit and they are life. నేను మీతో చెప్తున్న మాటలు జీవమును ఆత్మయునై ఉన్నవి. Hallelujah. హల్లెలూయా. Whatever God has promised in your life, it will come to pass in Jesus' name. దేవుడు మీ కోసం ఏదైతే ప్రామిస్ చేశారో అదంతా కూడా యేసు నామములో మీ యొద్దకు వస్తుంది. Do you believe that? మీరు నమ్ముతున్నారా? Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Come to that feet. ప్రభు పాదముల చెంతకు రండి. Come to that word. దేవుని వాక్యం మీదకు రండి. Because Bible says, దేవుని వాక్యం చెప్తుంది, how beautiful are the feet. దేవుని యొక్క పాదములు ఎంత సుందరములై ఉన్నవి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Which bring good tidings. Good news. Which bring good news. సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Who bring peace. ఎవరైతే సమాధానం గురించి చెప్తారో, Praise God. దేవునికి స్తోత్రం. These words are bringing peace to you. ఈ మాటలు మీ జీవితాలకు సమాధానం తీసుకొస్తున్నాయి. Hallelujah. హల్లెలూయా. In your situation, peace will be multiplied. మీకు పరిస్థితుల మధ్యలో సమాధానం మీకు రెట్టింపు అవుతుంది. Hallelujah. హల్లెలూయా. So that you will not be troubled. మీ జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్యల గుండా మీరు ఉండకుండా సమాధానం మీకు విస్తరిస్తుంది. Hallelujah. హల్లెలూయా. People will talk against you. Don't worry. మీ గురించి ప్రజలు ఏవో చెప్పుకుంటారు, మీరు చింతపడద్దు. Hallelujah. హల్లెలూయా. Favor will be covering you. Hallelujah. కృప మిమ్మల్ని కప్పి ఉంటది. Amen. ఆమేన్. You will not hear all those negative talks. Hallelujah. మీ జీవితంలో వ్యతిరేకంగా మీ గురించి మాట్లాడుతున్న అవన్నీ మీరు పట్టించుకోవద్దు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Glory to Jesus. యేసు నామానికి మహిమ కలుగును గాక. Immediately you will forgive people. మీరు వెంటనే ప్రజలను క్షమించగలుగుతారు. Because you are carrying that grace. మీరు ఆ కృపను మీ జీవితంలో కలిగి ఉన్నారు గనుక వెంటనే మీరు క్షమించగలుగుతారు. Because you are carrying that favor from God. మీరు ఆ ప్రభు యొక్క దయను కలిగి నడుస్తున్నారు గనుక. Because you believe the word. మీరు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారు గనుక. ఆమేన్. లేదయ్యా, నాకు బ్యాప్టిజం అయిపోయింది, చర్చ్ మెంబర్ని, బాప్తిజం అయిపోయింది, చర్చ్ నాకు మెంబర్, ఆ పాస్టర్ ఈ పాస్టర్ ప్రార్థన చేస్తాడు, కృప బాగుంది. ఆ పాస్టర్ గారు నాకు తెలుసు, ఆయన ఫోన్ నంబర్ ఉంది నా దగ్గర, ఆయన యూట్యూబ్ ఛానల్లో నేను సబ్స్క్రైబ్ అయిపోయినాను, ఆయన ప్రార్థన చేసి నూనె ఉంది నా కాడ, నూనె వస్తుంది, నూనె బాద్ది. ఎప్పటి వరకు నూనె ఉంటుంది, అప్పటి వరకు కృప ఉంటుంది. నూనె బాద్దా, డ్రై కాదా? ఆయన ప్రార్థన చేసే నీళ్ళు ఉన్నాయి మన దగ్గర, కృప ఉంది. ఎక్కడి నుంచి ఉంది? ఎక్కడ నుంచి ఉంది? సంవత్సరం వరకు ఒక నూనె పెట్టుకుంటారా? దేవుని వాక్యము మన జీవితాల్లో ఎప్పుడు కూడా చచ్చిపోదు, అది జీవం. ఆమేన్, ఆమేన్. That word will live forever and ever. దేవుని వాక్యము నిరంతరము నిలిచి ఉంటది. ఇప్పుడు సంఘాన్ని అవన్నీ పోయినాయి లేదు, కొన్ని రోజుల తర్వాత మీరు చూడండి, ఈ నూనె అమ్ముకుంటాం ఇవన్నీ బంద్ అయిపోతుంది. ఆమేన్. ఇప్పుడు ప్రవచనాలు బంద్ అయిపోయినాయి. మీకు అర్థమైందా? కొన్ని సంవత్సరాల నుంచి ప్రాఫిట్లు కనిపెట్టంలా. ఇప్పుడు నాకు తెలీదు విశాఖపట్నంలో ఉన్నారా లేదా అని. దేవుని సన్నిధిలో నేను కూర్చుంటాను, నాకు ఎట్లా దేవుడు మాట్లాడుతాడో నాకు క్లియర్గా తెలుసు. ప్రాఫిటిక్ మినిస్ట్రీ కంప్లీట్లీ బంద్ చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే దాంట్లో చాలా మంది డిసీవ్ అయిపోయారు, మోసగించబడ్డారు చాలా మంది.
కొంతసేపు వరకు ఓకే, నో ప్రాబ్లం. ప్రవచనాలు మనకి కావాలా? ప్రవచనాల కోసం మనం ప్రార్థన చేయాలా? ప్రవక్తల వెనకాల తిరగకూడదు. అది ప్రవక్తల వెనకాల ఎవరు వెనకాల తిరగాల? సంఘం వెనకాల తిరగాల. అంటే వి మస్ట్ రన్ ఆఫ్టర్ ఫర్ ద చర్చ్. సంఘముతో కలిసి మనము పరిగెత్తాలి, నడవాలి. ఎస్, అవును. డోంట్ గో షార్ట్ కట్. ఆ షార్ట్ కట్ చాలా డేంజరస్. ఆ నెంబర్ ఈ నెంబర్ పట్టుకొని షార్ట్ కట్ లో వెళ్ళకండి. పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఉన్నాయి. మీరు అలా తర్వాత పైనుంచి కూడా సిబిఐలు వస్తాయి, ఈడీ రేట్స్ ఉంటాయి. నిజంగా చెప్తున్నాను, మీకు ఇది అర్థం కాదు. మీరు అంటారు సాతాన్ సాతాన్, సాతాన్ కాదు, అది ప్రభువే చేస్తుంది. మీకు తెలీదు, కొన్ని దండాలు ఇస్తారు ఆయన దేవుడు, అది మీకు అర్థం కాదు. మీరు ఇలా షార్ట్ మీరు 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 సింపుల్ ఆయా శోధనలో సాతాను చాలా అది చేస్తున్నాడు. ఏం సాతాను ఆడున్నాడు? ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద సైటన్, ద ప్రాబ్లమ్ ఈజ్ అస్. మనమే పెద్ద ప్రాబ్లం అయిపోయినాం. సాతాను కన్నా పెద్ద సమస్యగా మనమే తయారయ్యాం. సాతాన్ అంత పెద్ద శత్రువు కాదు, మనమే, మన ఫ్లెష్, మన శరీరమే మనకు పెద్ద సమస్య. దాంతో మనం బయటికి రావాలా, దాంట్లోంచి బయటకు రావాలి. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఈ సైటన్ ఈజ్ ఆల్రెడీ డిఫీటెడ్. సాతానును యేసు ప్రభు ఎప్పుడో ఓడించారు. ఐఎమ్ నాట్ వరీ అబౌట్ ద డెవిల్. ఇప్పుడు సాతాను గురించి భయం కాదు నాకు. ఆమెన్, ఆమేన్. ఐఎమ్ వరీ అబౌట్ యువర్ థింకింగ్. మీ యొక్క ఆలోచనల గురించి నేను చింతిస్తున్నాను. Yes, ఎస్, because you are not going in a right way. Hallelujah. మీరు సరైన మార్గంలో వెరట్లేదు కనుక నేను చింతిస్తున్నాను. Yes, అవును. but I have a full faith in the Lord అయితే దేవుని యందు నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. that His word can come and change everything. ఆయన వచ్చి ఆయన మీ జీవితంలో పనిచేసి సమస్తాన్ని మారుస్తాడు. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. See, I'm talking about favor. That's what I'm trying to explain you. Hallelujah. నేను ప్రభు యొక్క ఫేవర్ గురించి, దయ గురించి మాట్లాడుతాను కనుక ఇవన్నీ కూడా మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. అర్థమైందా? కోవిడ్ ముందు చాలా మొత్తం భారతదేశం కానీ వేరే దేశంలో కూడా అందరు ప్రవక్తలు ఎగిరారు. కోవిడ్ వచ్చింది, అందరు ప్రవక్తలు దుకాణం బంద్ చేసుకుని కూర్చున్నారు. నిజంగా చెప్తారు, అది ఫ్యాక్ట్. ఇప్పుడు కూడా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా అర్థం కదా, ఆ టైంలో ఏ ప్రవక్తలు లేరు, మా లాంటి వాళ్ళే ఉన్నారు. వాక్యం చెప్పేవాళ్ళు, ఫెయిత్లో నడిపించే వాళ్ళు ఉన్నారు ఆ టైంలో. దేవుని వాక్యం పవర్ నేను చూశాను కోవిడ్ టైంలో. దేవుడు నాకు రెవల్యూషన్ చాప్టర్ 21 నుంచి మాట్లాడి దేర్ షాల్ బి నో మోర్ డెత్ సన్ అన్నాడు. ప్రభు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ద్వారా ప్రభు నాతో మాట్లాడి ఇక మీదట మరణం అనేది వినబడదు అనే మాట ద్వారా ప్రభు నాతో. అది నా సంఘం కోసం, అందరి కోసం కాదు. ఆయన ఒక మాట అన్నారు, సన్ హూ ఎవర్ విల్ కమ్ టు యూ, యూ జస్ట్ సే దిస్ వర్డ్, డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్ టు సేవ్ విత్ దిస్ వర్డ్, ఐ విల్ నాట్ వర్క్. ఆయన ఒక మాట చెప్పారు, నీ ఎద్దుకు ఎవరు వస్తున్నారో ఈ ప్రకటన గ్రంథంలో నీ వాక్యం ఇచ్చి చెప్పు, అంతేగాని అందరి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పాల్సిన అవసరం లేదు. డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్, దిస్ ఇస్ ద వర్డ్, దిస్ ఇస్ ద వర్డ్ అని డోంట్ డూ దట్. నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది వాక్యం, దేవుని వాక్యం అని కాదు, ఎవరైతే నీ ఎద్దుకు వస్తున్నారో వారికి ఈ మాట చెప్పు. ఇఫ్ ఐ హావ్ గివెన్ యు వర్డ్, ఐ విల్ బ్రింగ్ పీపుల్ టు యు, డోంట్ వరీ. నేను నీకు వాక్యం ఇచ్చాను కనుక ప్రజలను కూడా నీ ఎద్దుకు తీసుకొని వస్తాను. డోంట్ ప్రమోట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు. ఐ డిడ్ంట్ ప్రమోట్ ఇట్. నన్ను నేను హెచ్చించుకోవట్లేదు. మై జాబ్ వాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది చర్చ్. నా పని ఏమిటంటే సంఘమును కోసమే నేను పట్టించుకోవాలి. అండ్ ఐ మినిస్టర్డ్ టు దెమ్. నేను సంఘమునకు పరిచర్య చేయాలి. ఇన్ ద కోవిడ్ నోబడీ డైడ్ ఇన్ అవర్ చర్చ్. కోవిడ్లో ఒక్కరు కూడా మా సంఘంలో మరణించలేదు. అవుట్ ఆఫ్ దట్ 50 to 60 people we have brought them out of the hospital through prayers. 50-60 మంది హాస్పిటల్కి వెళ్ళారు కానీ ప్రార్థన ద్వారా అందరూ బయటకు వచ్చేసారు. They go to comas and they go to, I mean, that's the power of the word. కోమాలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి బయటకు వచ్చేసారు.
That power I have seen it. దేవుని యొక్క శక్తిని నేను చూశాను. That power of the word I have seen it. ఆ దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తిని నేను చూశాను. After that the Lord spoke to me and he said there will be a word revival in the coming days. అప్పుడు తర్వాత ప్రభు నాతో చెప్పారు ప్రపంచమంతటా కూడా గొప్ప ఉద్యమం రాబోతుందని. Not any scripture quoting. ఏ వాక్యమును మరి కోట్ చేసి కాదు. Father God will send his voice. తండ్రి అయిన దేవుడు తన యొక్క స్వరాన్ని వినిపించారు. The one who will hear the voice, ఆ స్వరమును వినేవారు they will be saved. వాళ్ళు పొందుకుంటారు. Saved అంటే ఏదైనా ప్రాబ్లం నుంచి. వారి ఆ స్వరం వినుకున్న వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. Amen. ఆమేన్. All Google message, YouTube message పోతుంది. ఆ గూగుల్లోనే యూట్యూబ్ మెసేజ్లకి పోతాయి. Yes. అన్ని పోతాయి. డూప్లికేట్లు అది అన్ని పోతాయి. ఒకేసారిలో పోతుంది. నేను చెప్తున్నాను దేవుడు సంఘాన్ని రెడీ చేస్తున్నాడు ఆయన స్వరాన్ని వినటానికి. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాము. దేవుడు తన సంఘాన్ని స్వరం దేవుని స్వరం వినేటట్లుగా సిద్ధపరుస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు మహిమ పొందాలా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దట్స్ ఆల్. అంతే. We are in a time where Father God is going to testify his holy son who paid the price on the cross. సిలువలో మీకోసం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ఒక్కనికే ఘనత వచ్చినట్లుగా నేర్చిస్తాడు. I am not here to glorify myself. I am here to glorify Jesus Christ of Nazareth. ఇక్కడ నన్ను నేను హెచ్చించుకోవడానికి ఇక్కడ లేను కానీ నా ప్రభు అయిన యేసు క్రీస్తును హెచ్చించడానికి ఇక్కడ ఉన్నాను నేను. That's why things are changing everywhere. కనుకనే ఇక్కడ ప్రస్తుతం అన్ని పరిస్థితులు కూడా దేవుడు మార్చేస్తున్నాడు. He is changing the environment of the church. సంఘం యొక్క పరిస్థితులు ఆయన మారుస్తున్నాడు. He is changing the environment of the worship. ఆయన ఆరాధన యొక్క వాతావరణం ఆయన మారుస్తున్నాడు. Because the presence is coming in the church. దేవుని యొక్క సన్నిధి సంఘం మీదకు వస్తుంది. He is raising sons. Hallelujah. ఆయన కుమారులను ఆయన లేపుతున్నాడు. ఆమేన్. కుమారుని లేపుతున్నారు. ఆమేన్ ఆమేన్. అయ్యా నేను కుమార్తె అని అంటారు. అవునయ్యా మీరు కుమార్తె, నో ప్రాబ్లం. కుమారుని లేపటం అంటే మీరు యేసు ప్రభు లాగా మూవ్ అవుతారు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అర్థమైందా? అందుకే దేవుని సన్నిధి కృప చాలా అవసరం. ఆమేన్. ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ ఇట్ నీడెడ్. కనుక ప్రతి మరి కుటుంబములో కూడా ఆయన కృప సన్నిధి చాలా అవసరము. Praise the Lord. దేవునికి మహిమ. That particular revival is coming. Hallelujah. అటువంటి ఉద్యమం రాబోతుంది. And the fire of the Holy Ghost is going to ignite your hearts with the word of God so that you will be strengthened supernaturally and you will pray and you will receive miracles in Jesus name. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మీ హృదయాలను మండించి గొప్ప అద్భుతాలు చూసేటట్లుగా మిమ్మల్ని లేపుతాడు. Everything will be changed. ప్రతిది కూడా మారిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Everybody thoughts will be changed. అందరి ఆలోచన విధానం మారిపోతుంది. దేవుడికి తెలిసి ఎట్లా సంఘం నడిపియాలి అన్ని ఆయనకి. He is a master. ఆమేన్ ఆమేన్. First class. Hallelujah. హల్లెలూయా. He knows everything. ఆయనకి అన్ని తెలుసు ఎలా నడిపించాలో సంఘాన్ని. Amen. ఆమేన్. Do you believe that? నమ్ముతున్నారా మీరు? He is very powerful. ఆయన చాలా శక్తివంతుడు. I saw him. నేను ఆయన చూశాను. I saw his works. ఆయన కార్యాలు నేను చూశాను. I saw the danda also. ఆయన యొక్క కర్రను చూశాను నేను. కొట్టే కర్ర చూశాను. కొట్టే కర్ర, ప్రేమ చేసే కర్ర నేను చూడలే, కొట్టే కర్ర చూశాను. మీరు కూడా చూడండి కర్రని. అది వాస్తవమే, కరెక్టే. ఆయన ఎప్పుడు కొడతాడో ఎవరికి అర్థం కాదు. అది పెద్ద ప్రాబ్లం. అది ఎవరికి అర్థం కాదు. మనం భయంలో ఉండాలి. మనం దేవుని భయంలో ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది విశ్వాసిస్తారు? ఎంతమంది believe that? Do you believe that? yes. ఎంతమంది నమ్ముతున్నారు? Listen church, you have to prepare yourself to hear as much word of God with full of revelations. Okay?
దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షతను గురించినటువంటి ఆ జ్ఞానము అలాగ వినడం మీరు నేర్చుకోవాలి. I know God is going to open your eyes. నాకు తెలుసు దేవుడు మీ యొక్క మనోనేత్రాలను తెరుస్తాడు. And you will see him. ఆయన మీరు చూస్తారు. You will see his glory. ఆయన మహిమను చూస్తారు. And you will receive miracles in your life. మీ జీవితంలో గొప్ప అద్భుతాలు మీరు చూస్తారు. And I know my Lord will definitely honor you in a double way. నేను నమ్ముతున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా రెట్టింపుగా ఆయన మిమ్మల్ని ఘనపరుస్తాడు, దీవిస్తాడు. Whatever you are going through, మీరు ఎలాంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నప్పటికీ God is going to take care of your life. మీ జీవితం గురించి ఆయనే చూసుకుంటాడు. Amen. ఆమేన్. May God bless you and Jesus loves you. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. I have a flight after 1.5 hours. That's why I have to move. Amen. గంటన్నర తర్వాత నేను మరి ఫ్లైట్ ఉంది నాకు. నేను ఢిల్లీ Next time when I will come, definitely I will visit you. Amen. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. Praise the Lord. Hallelujah. Praise the Lord. Glory to Jesus. Can you just stand at your feet? Hallelujah. I just want to pray for you. Hallelujah. Come on. అందరూ కూడా మీ యొక్క Play the అందరూ కూడా just lift up your hands. Lift up your hand. అందరూ కూడా మీ I don't have that much of time. Hallelujah. Come on. Mama shaka batara. Come on. Raba shaka tarabara. Come on. Come on. Don't move. Children, don't move. Hallelujah. Mama. Oh, glory. యేసు మహిమ. Thank you Jesus. Thank you Lord. Thank you Jesus. Just worship him for a moment. Thank you Lord. ప్రతి ఒక్కరం కూడా ప్రభువుని ఆరాధిద్దాము. Welcome Holy Spirit. We are in your presence. Fill us with your power. Live inside of me. Welcome Holy Spirit. We are in your presence. Fill us with your power. Live inside of me. You're the living water, never drying fountain, comforter and counselor, in control. You're the living water, never drying fountain, comforter and counselor. Oh, take complete control. Amen, amen. You're the living water, never drying fountain, comforter and counselor. Take complete control. Welcome Holy Spirit. We are in your presence. Fill us with your power. Live inside of me. Welcome Holy Spirit.
your power. Live inside of me. Come on, lift your hands, hallelujah. ప్రతి ఒక్కరం కూడా మన రెండు చేతులు దేవుని సన్నిధిలో Just lift your hands and say, Lord, touch me. ప్రభుత్వ సన్నిధిలో చేతులు చెప్దాం, ప్రభువా నన్ను తాకండి. Say, Lord, touch me. ప్రభువా నన్ను తాకండి. Are you ready to receive his touch? ఆయన తాకిడిని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Say, Lord Jesus, ప్రతి ఒక్కరం చెప్దాము, యేసయ్యా I heard your word. నీ వాక్యం నేను విన్నాను, I believe it, Lord, నేను నమ్ముతున్నాను ప్రభా, that you will turn all my sorrow and grief into joy. నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి వేదన, చింత, బాధను సంతోషముగా నువ్వు మారుస్తావు నేను నమ్ముతున్నాను ప్రభా. Instead of my shame, you will give me double honor. నా అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తున్నావు నమ్ముతున్నాను ప్రభా. You will give such grace నువ్వు నాకు అటువంటి కృపనిస్తావని నమ్ముతున్నాను so that every miracle which is in the grave will come out in Jesus' name. సమాధుల్లో ఉన్నటువంటి ఆ అద్భుతాలన్నీ కూడా నా యొద్దకు వచ్చును గాక. I will see my Lazarus is coming out of my grave. నా జీవితంలో లాజరస్ సమాధిలోంచి బయటకు వచ్చుట నేను చూస్తున్నాను. I will see your glory in my house. నా జీవితంలో నీ మహిమను నా కుటుంబంలో నేను చూస్తున్నాను ప్రభా. You said to Martha, you will see the glory. నువ్వు మార్తతో చెప్పావు మహిమను చూస్తామని. Surely today I am going to see the glory. ప్రభా నీ మహిమను నేను సేమగా ఇదేనా నేను చూస్తాను ప్రభా. Say, Lord, touch me, Lord. ప్రభుతో చెప్తా, నన్ను తాకు ప్రభా, Touch me, Lord. నన్ను తాకు ప్రభా. Touch me, Jesus. యేసు నన్ను తాకు ప్రభా, Touch me. నన్ను తాకు ప్రభా. The Holy Spirit is telling me that I am going to release my power over your life. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మీ జీవితంలోకి తన శక్తిని ఆయన పంపిస్తున్నాడని. Come on, lift up your hands and just. ప్రతి ఒక్కరూ చేతుల దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. Are you ready? మీరు సిద్ధంగా Are you ఉన్నారా? ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Are you ready? సిద్ధంగా ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. When I say one, you all will say I need fire, okay? మీరందరూ కూడా ప్రభా నాకు అగ్ని కావాలని అడగండి ప్రభుని. Amen. ఆమేన్. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? I will count 7 times. నేను 7 సార్లు చెప్తాను. You have to say I receive fire, okay? మీరు ప్రభా నేను ఆ అగ్నిని నేను పొందుకుంటున్నానని చెప్పండి. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Come on, lift your hands, lift your hands. మీరు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. Okay? సిద్ధంగా ఉండండి. Are you ready, brothers and sisters? సహోదరి సహోదరులారా సిద్ధంగా ఉన్నారా? I want your voice, please. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Oh, wonderful, wonderful. 1, I receive the fire. నేను అగ్నిని పొందుకుంటున్నాను. 2, నేను 3, 4, I receive the power. 5, I receive the power. 6, I receive the power. 7. I receive the power. Receive everybody. In Jesus name. Jesus. Receive everybody. అందరూ పొందుకోండి దేవుని Receive శక్తిని everybody. పొందుకోండి. దేవుని శక్తిని Receive పొందుకోండి. everybody. ప్రతి ఒక్కరు కూడా Receive everybody. ప్రతి ఒక్కరు కూడా దేవుని Receive శక్తిని everybody. ప్రతి ఒక్కరు కూడా Receive everybody. ప్రతి ఒక్కరు కూడా Receive everybody. యేసు నామములో Receive. దేవుని పొందుకోండి. Receive. దేవుని శక్తిని Receive. పొందుకోండి. దేవుని శక్తిని Receive. పొందుకోండి. దేవుని శక్తిని Receive. పొందుకోండి. Receive. దేవుని Receive. Receive. పొందుకోండి. Receive. దేవుని శక్తిని Receive. పొందుకోండి. Receive. దేవుని శక్తిని పొందుకోండి. Receive. దేవుని శక్తిని Receive. పొందుకోండి. Let the fire is coming upon you, everybody. దేవుని అగ్ని మీ మీదకి వస్తుంది. Oh, ho, 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 ho. దేవుని అగ్ని మీ మీదకి వస్తుంది. Thank you Jesus. Thank you Jesus. Thank you Lord. Oh Rashabara. Take it more in Jesus' name. Thank you Jesus. Ba 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 ba. Oh shabashika batara baraba. Raba shoko robo robo robo. దేవుని శక్తిని పొందుకోండి. Touch by the power of the Holy Ghost. ప్రభా, Come on. Jesus. Come on. Jesus.
Shakabatarabaraba. దేవానికి స్తోత్రం, స్తోత్రం. Holy Ghost fire. Holy Ghost fire. Hallelujah. పరిశుద్ధాత్మాగ్ని. హల్లెలూయా, హల్లెలూయా. Oh. థాంక్ యూ జీసస్, థాంక్ యూ. You want more? ఇంకా మీకు కావాలా దేవుని శక్తి? You want more? దేవుని శక్తి ఇంకా కావాలా? You want more fire? దేవుని యొక్క అగ్ని మీకు ఇంకా కావాలా? Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You want more? ఇంకా కావాలా మీకు? నాకు శబ్దం వినపడలా. కావాలా? కావాలా? ఒకరు చేయి పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ మీ యొక్క చేతులు ఒకరితో ఒకరు Yes, పట్టుకోండి. yes, yes. ఒకరి చేయి ఒకరు పట్టుకోండి. పట్టుకో. చేయి పెట్టుకోండి. ఒకరి చేయి ఒకరు పట్టుకోండి. నో ప్రాబ్లం. పట్టుకోండి. ఏయ్ బచ్చో. జీసస్ హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు రెడీ? సిద్ధంగా పైన ఉన్నారా? పైన చేయి పైన. చేతులు పైకెత్తండి. షబరబరబ. ఇట్స్ గోయింగ్ టు ఇగ్నైట్. ప్రతి ఒక్కరు ఒక సుడి గాలి వస్తుంది. ఆమేన్. సుడి గాలి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్. మళ్ళీ ఒకసారి 1 2 3 7 బడికే. ఓకే ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నారా? 1 ఒకటి 2 జీసస్. 3 రిసీవ్ పవర్. 4 రిసీవ్ పవర్. 5 రిసీవ్ పవర్. 6 రిసీవ్ పవర్. 7 Take it everybody. జీసస్ నేమ్ పొందుకోండి. యేసునామం. Take it everybody. ప్రతి ఒక్కరు పొందుకోండి. Take it. ఆమేన్. Take it. ఆమేన్. Take it. తీసుకోండి. It is spreading. దేవుని శక్తి మధ్యలో ప్రవహిస్తుంది. Yes. హల్లెలూయా, It's హల్లెలూయా. coming. See. Yes. Amen. It is imparting one person to another. Hallelujah. ఒకరి నుంచి ఒకరికి దేవుని శక్తి ప్రవహిస్తుంది. Shabataraba torobo shakataraba rebe kataraba seke rebe laba shako tori masakatere raba shako romo ro. Take it, man. జీసస్ నేమ్, జీసస్ నేమ్, జీసస్ నేమ్. Oh, glory. థాంక్ యూ లార్డ్. Jesus, hallelujah. ఆమేన్, ఆమేన్. All glory and honor to you, Lord Jesus. సమస్త మహిమ ఘనత ప్రభు నీ నామమునకే చెందును గాక. I thank you, Father, for bringing me here in Jesus' name. ప్రభా ఈ స్థలంలో నన్ను తీసుకొచ్చినందుకు నీకు వందనాలు And I చెల్లిస్తున్నాను. give you all the praises. సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నాను In ప్రభా. Jesus' mighty name. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను ఆమేన్. తండ్రి. ఆమేన్.